సేంద్రియ ఎరువులన్నీ పెట్టావు. ఇది ఇది మంచి సేంద్రియ ఎరువు సార్. మనకి సాయిల్ వ్యామ్ అంటాం సార్. వీటిని యాడ్ చేయడం వల్ల మనకు సాయిల్ ఫర్టిలిటీ పెరిగి ఆల్రెడీ న్యాచురల్ గా సాయిల్ ఉన్నటువంటి న్యూట్రియంట్స్ ని అబ్జార్ప్షన్ ఇంక్రీజ్ చేస్తుంది సార్. భూసార పరీక్షలు ఎంతవరకు మీరు చేసుకోగలిగారు? మ్యాంగో నాటేటప్పుడు చేశాము. నువ్వు ఒకసారి చేసావు, మీరు నువ్వే మేము అది సార్ పేజ్ పెట్టి దానికి అయినట్టు భూసార పట్టి చేస్తున్నావా? చేసేవన్నీ చేస్తున్నావు. డ్రోన్స్ ఉపయోగిస్తున్నారా? మేము మామూలుగా స్ప్రే చేస్తున్నాం సార్. ఇప్పుడు ల్యాండ్స్ దండిగా లేదు కాబట్టి డ్రోన్స్ దండిగా తీసుకొచ్చే అంటే ఈవెన్ 2-3 ఎకరాలు కూడా పెట్టచ్చు. రైతు అవగాహన సదస్సు జరుగుతున్నాయో జరగడం లేదు, దానివల్ల మనకు ఫలితం వస్తాం. సూచనలు సలహాలు చెప్తాను. ఎట్లా పంటలు పండించాలి, ఎప్పుడు ఏ మోతాదు ఎంత ఎరువు వేయాలి సలహాలు ఇస్తాను. ఇవన్నీ నీటిలో సూక్ష్మ పోషకాలు సార్. ఇవి మైక్రో న్యూట్రియన్స్ ఫోలియర్స్ ఉంటుంది సార్. మనకి ఇక్కడ చిల్లి ఎక్కువ వేస్తారు సార్. సో వాళ్ళు 8 to 9 స్పేస్ వెళ్తారు కాబట్టి మధ్యలో తక్కువ కాస్ట్ అయిపోతుంది. ఇది కూడా రావాలి కదా. అవును సార్. గ్రీన్ మాలిక్యూల్స్ అని ఇప్పుడు స్టార్ట్ అయింది సార్. నాట్ ఓన్లీ గ్రీన్ మాలిక్యూల్, పెస్ట్ రాకుండా ఉండడానికి మార్కెట్ ఏమున్నాయి? ముందుగానే అడ్వాన్స్ ప్లాన్ చేయడం. అదే కాదు, పెస్ట్ వచ్చే ముందే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? పెస్ట్ రాకపోయినా కొడుతున్నారు చాలా మంది. ఎందుకు? ప్రికాషనరీగా. అంటే రొటీన్గా ఇప్పుడు మిరపేసారు అనుకోండి, కొడతానే ఉంటారు. ఎట్లా అనిసార్లు? వీటన్నింటిపైన మీ అభిప్రాయాలు చెప్పండి. ఇప్పుడు నేను అన్ని విన్నాను మీతో. ఇది ఒక విషవలయం. ఈ విషవలయం నుంచి రైతులు బయటపడితే తప్ప మన జీవితాలు మెరుగుపడవు. ఎట్లా చేయాలి? నాకైతే ప్రకృతి వ్యవసాయం, అదే సమయంలో మైక్రో న్యూట్రియంట్ సప్లిమెంటేషన్ క్రాప్ వారీగా, అక్కడి నుంచి ఫెర్టిలైజర్స్ అవసరం కొద్దీ బ్యాలెన్సింగ్, అదే సమయంలో తెగులు ముందుగానే పసిగట్టి ఆ తెగుల్ని నివారించడానికి చర్యలు తీసుకోవడం.